మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, హైదరాబాద్. ఇవాళ చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. టీడీపీ ఆందోళనతో శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. నిత్యావసరాల ధరల పెరుగుదల, జగన్ హామీలు, రైతు సమస్యలు వంటి అంశాలపై చర్చకు పట్టుబడుతూ తెలుగు తమ్ముళ్లు వాయిదా తీర్మానాలతో సభ దద్దరిల్లింది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తమ నిరసనను తెలిపారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభకు సహకరించాలని స్పీకర్ చెబుతున్నా పట్టించుకొని తెలుగు తమ్ముళ్లు వెనక్కి తగ్గకుండా తమ నిరసన గళాన్ని వినిపించారు. దీంతో సభకు ఆటంకం కలిగిస్తున్నారంటూ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అయితే సభ నుంచి వెళ్లేందుకు ససేమిరా అనడంతో మార్షల్స్ రంగంలోకి దిగి వారిని బలవంతంగా బయటకు పంపారు. ఇక టీడీపీ సభ్యుల సస్పెన్షన్తో ప్రతిపక్షాలు లేకుండానే బిల్లులకు ఆమోదం తెలిపింది సభ. దీంతో శాసనసభ సమావేశాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ఆందోళనకు సభ వేదికైందని, ప్రజలకు పనికొచ్చే చర్చలు జరగకుండా ఈ రాజకీయం గందరగోళం ఏంటని ఆరోపిస్తున్నారు. ఇవాళ చివరి రోజైన సభ సజావుగా జరుగుతుందా లేదంటే షరా మామూలే అన్నట్లు వైసీపీ, టీడీపీ నేతల మధ్య పొలిటికల్ వార్ నడుస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. ఇవాళ చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. టీడీపీ ఆందోళనతో శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. నిత్యావసరాల ధరల పెరుగుదల, జగన్ హామీలు, రైతు సమస్యలు వంటి అంశాలపై చర్చకు పట్టుపడుతూ తెలుగు తమ్ముళ్ల వాయిదా తీర్మానాలతో సభ దద్దరిల్లింది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తమ నిరసనను తెలిపారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభకు సహకరించాలని స్పీకర్ చెబుతున్నా పట్టించుకొని తెలుగు తమ్ముళ్లు వెనక్కి తగ్గకుండా తమ నిరసన గళాన్ని వినిపించారు. దీంతో సభకు ఆటంకం కలిగిస్తున్నారంటూ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అయితే సభ నుంచి వెళ్లేందుకు ససేమిరా అనడంతో మార్షల్స్ రంగంలోకి దిగి వారిని బలవంతంగా బయటకు పంపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కదా, సో ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకోవడం కోసం మాత్రమే సభలు నిర్వహించినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడా కూడా ప్రజా సమస్యలపై చర్చించేందుకు అధికార ప్రతిపక్ష రెండు పార్టీలు కూడా ఏమాత్రం కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపించట్లేదు. మొదటి రోజు సంబంధించి చూసుకుంటే సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11 గంటలకి గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రారంభమైన తర్వాత బీఎస్సీ సమావేశంలో 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సభ రేపటికి వాయిదా, అంటే మంగళవారానికి వాయిదా పడింది. ఆ తర్వాత మంగళవారం ఏదైతే ఆంధ్రప్రదేశ్ సర్కారుకు సంబంధించి కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అందుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో, ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న రేట్లకు సంబంధించి టీడీపీ వాయిదా తీర్మానం నుంచి దాన్ని తిరస్కరించిన స్పీకర్ తో కూడా పోడియం వద్ద ఆందోళన చేసి అక్కడి నుంచి బయటకు వచ్చి టీడీపీ సభ్యులు సస్పెన్షన్ గురయ్యారు. ఆ తర్వాత కూడా సభలో టీడీపీ సభ్యులు లేకుండానే 3 బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించుకుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగించారు. రెండో రోజు నిన్నటికి సంబంధించి కూడా ధరల స్థిరీకరణ, సాగునీటి ప్రాజెక్టులపై కూడా వాయిదా తీర్మానాన్ని ప్రతిపక్ష నేతలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించే నేపథ్యంలో పొడియం వద్ద చాలాసేపు ఆందోళన చేశారు. స్పీకర్ని గౌరవ చేయడంతో పాటు పేపర్లు చించి స్పీకర్ ఛాంబర్పై వేయడం జరిగింది. ఆ తర్వాత సస్పెన్షన్ వేయడంతో కూడా మార్షల్స్ బలవంతంగా టీడీపీ సభ్యుల్ని బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత బుగ్గన రాజేందర్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ రోజుకు సంబంధించి కూడా అనేక అంశాలకు సంబంధించి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మద్యం పాలసీతో పాటు ఈ మాఫియాకి సంబంధించి ఇసుక, ఇటువంటి ఏదైతే మైనింగ్కి సంబంధించి కూడా అవిశ్వాస వాయిదా తీర్మానాన్ని ఇవ్వాలని చెప్పి కూడా టీడీపీ
నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి కూడా టీడీపీ నేతలు అసెంబ్లీ గేటు వద్ద నుంచి కూడా నిరసనగా బై జగన్ నినాదాలు చేసుకుంటూ కూడా అసెంబ్లీలోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత స్పీకర్కి వాయిదా తీర్మానం ఇస్తారు. ఆ తర్వాత స్పీకర్ వీరిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతిస్తారా, లేకపోతే మళ్ళీ ఈ రోజు కూడా గొడవ చేసి అక్కడి నుంచి కూడా సస్పెన్షన్ గురవుతారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. వాస్తవానికి అధికార ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీ వేదిక ఎవరికి వారు రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం కానీ లేకపోతే గత అసెంబ్లీ సమావేశాలు నిన్న మొన్న జరిగిన సమావేశాలను పరిశీలిస్తే ఖచ్చితంగా ఈ రోజు కూడా అసెంబ్లీలో ఏదైతే బడ్జెట్ సమావేశానికి సంబంధించి స్వల్ప చర్చ జరుగుతూ ఉందో ఆ చర్చ తర్వాత కొన్ని బిల్లులపై కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఓటాన్ బడ్జెట్కి సంబంధించి కూడా టీడీపీ నేతలు ఖచ్చితంగా చర్చలో పాల్గొనే అవకాశాలు అయితే కనిపించట్లేదు. వారు ఖచ్చితంగా శాసనసభలో వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తారు కాబట్టి స్పీకర్ ఖచ్చితంగా దానిపై ఆందోళన చేసి సస్పెన్షన్కి గురై వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ రోజుతో ముగిసిపోతున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ రోజైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తాయా, లేకపోతే తమ సొంత ఏజెండా కోసం ఆందోళనకు శ్రీకారం చేసి సస్పెన్షన్ చేయడానికి గురవడానికి టీడీపీ, అలాగే తమను సస్పెండ్ చేశారని చెప్పి వైసీపీ ఈ విధంగా వ్యవహరిస్తుందా అనే దానికి సంబంధించి అయితే మరికొద్ది సేపట్లోనే ఉత్కంఠ తెరబడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి.